రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, పరలోకమందు ఆసీనుడయున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క అత్యున్నతమైన నామాన్ని బట్టి మీకు స్తుతులు ప్రభువా, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. అయా, సూర్యోదయం మొదలుకొని కూడా ఈ సూర్యాస్తమయం వరకు మీ రక్షణ, మీ కాపుదల అందరికీ దయచేసినందుకు స్తోత్రాలు. మా ప్రయాణాలన్నిటిలో మీ యొక్క దేవదూతలను కావలిగా ఉంచినందుకు స్తోత్రాలు. మా పనులన్నిటినీ ఆశీర్వదించినందుకు కృతజ్ఞతలు. అయా, మాకు ఏ లోటు అనేది ఈరోజు లేకుండా ఆయా సమయాల్లో కావలసిన ప్రతి అవసరతను తీర్చి అయా మా వెన్నంటే ఉండి నడిపించినందుకు, ఈ రాత్రి కాలంలో మరొకసారి మీ పాద సన్నిధిన సజీవులంగా చేరి ఈ విధముగా కుటుంబంతో ఆనందిస్తూ మీకు ప్రార్థించుకునే ఈ విలువైన అవకాశము దయచేసినందుకు కూడా మీకే లెక్కించలేని స్తుతులు ప్రభువా, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. కీర్తనల గ్రంథము 118వ కీర్తన 6వ వచనము. యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను అని తండ్రి భక్తుడు కీర్తిస్తున్న రీతిగా, ప్రకటిస్తున్న రీతిగా ఈ రాత్రిని ఎవరైతే నాయన భయముతో, బలహీనతతో కృంగిపోయిన స్థితిలో ఉన్నారో వారు కూడా ఈ మాట చెప్పగలిగే స్థితిని వారికి తీసుకొని రమ్మని బ్రతిమాలుతున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, మీరు మా పక్షంగా ఉండగా ఏ విరోధి, ఎటువంటి శత్రువు, ఎటువంటి వ్యాధి, ఎటువంటి సమస్య మమ్మల్ని ఏమి చేయలేదు గనక మేము భయపడక ధైర్యముగా ఉండాలని మాకు తెలియజేస్తున్నారు. అయా, ఈ రాత్రిన భయముతో, కలవరముతో, కృంగుదలతో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ వాగ్దానమును స్వతంత్రించుకొనుటకు సహాయము దయచేయండి. అయా, మీరు వారి పక్షాన ఉన్నారనే విశ్వాసముతో వారు జీవించే కృప దయచేయండి ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను బట్టి పేరు పేరున అడుగుతున్నాం, ప్రార్థిస్తున్నాం. సహాయం అనుగ్రహించండి, కృప దయచేయండి. అయా, వారు ఏ బలహీనతలతో ఉన్నారో, ఏ సమస్యలతో ఉన్నారో వాటన్నిటిని బట్టి మీ పాద సన్నిధిన నాయన మొర్రబెడుతున్నాం, మీ సేవకునిగా ప్రార్థిస్తున్నాం. అయా, గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు వారందరి జీవితంలో జరిగించండి నాయన. ఎందరైతే బిడ్డలు అనారోగ్యంతో ఉన్నారో వారందరిని బట్టి నాయన అడుగుతున్నాం, సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి, సంపూర్ణ స్వస్థత దయచేయండి. ప్రతి బలహీనతను కొట్టివేయండి, ప్రతి భయంకరమైన వ్యాధి నుంచి విడుదల దయచేయండి. అరికాలు మొదలుకొని నడి నెత్తి వరకు ఉన్న ప్రతి వ్యాధిని యేసు నామములో తొలగించమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నాయన, ఆర్థిక పరంగా అప్పుల్లో ఉన్న, ఆయా మోసపోయిన స్థితిలో ఉన్న, నష్టపోయిన స్థితుల్లో ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి అడుగుతున్నాం, ప్రతి ఒక్కరి జీవితంలో మీ యొక్క కృప కుమ్మరించండి. బిడ్డలు ఆర్థికంగా బలపడడానికి, ఆర్థికంగా ఉన్నత స్థానంలో నిలవబడడానికి సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పులన్నిటిని కొట్టివేయమని అడుగుతున్నాం ప్రభువా. అయా, కుటుంబపరమైన గొడవలు, విభేదాలు, మనస్పర్ధలు ప్రతి వాటిని కూడా తొలగించండి నాయన. ఒక్కరినొకరు ప్రేమించే, అర్థం చేసుకునే, క్షమించే హృదయం వారికి దయచేయండి. రాతి గుండెను వారిలోంచి తొలగించండి ప్రభువా. అదేవిధంగా తండ్రి, ఎవరైతే వివాహాల కోసం ప్రార్థిస్తున్నారో మీ చిత్తంలో తండ్రి మంచి సాటి అయిన సహాయమును వారికి దయచేయండి తండ్రి. ఎవరైతే ప్రభువా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ప్రయత్నాలన్నిటినీ సఫలపరచమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అయా, ఎవరైతే కోర్టు కేసులను బట్టి చింతిస్తున్నారో అయా వారి యొక్క చింతను తీసివేయండి, వారి తరపున న్యాయమును జరిగించండి, కొట్టివేయండి నాయన. అదేవిధంగా ప్రభువా, ఎవరైతే ఆయా దేశాల్లో విస్తరించున్నారో ప్రతి బిడ్డకు మీ సహాయము, మీ రక్షణ దయచేయండి. ఆయా విదేశాలు వెళ్ళుటకు ప్రయత్నాలు చేస్తుండగా వారి ప్రయత్నాలను సఫలపరచండి. వారి ఇమిగ్రేషన్స్, వీసా ఇంటర్వ్యూస్లలో సహాయమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అదేవిధంగా నాయన, గృహాల కోసం ప్రార్థిస్తున్నారు, వారికి సొంత గృహము దయచేయండి. ఎవరైతే నాయన నైట్ డ్యూటీల్లో ఉన్నారో, నైట్ ట్రావెలింగ్ చేస్తున్నారో వారందరూ కూడా క్షేమంగా ఉండే కృప దయచేయండి తండ్రి. అదేవిధంగా ప్రభువా,
ఈ రాత్రి కాలంలో మారు మనసు లేని ప్రతి ఒక్కరిని బట్టి ప్రత్యేకంగా ప్రార్థిస్తుండగా మారు మనసును దయచేయండి. యవన బిడ్డలందరికీ మారు మనసు దయచేయండి. చెడు అలవాట్లు, చెడు స్నేహాల నుంచి విడుదల అనుగ్రహించండి. ప్రభువా, లోన్స్ కొరకు, పెన్షన్స్ కొరకు అప్లై చేసుకున్నారు, రిటైర్మెంట్స్ నిమిత్తం ప్రార్థిస్తున్నారు, సహాయం అనుగ్రహించండి నాయన. మా భారతదేశాన్ని కూడా దీవించండి. దేశ సైనికులందరికీ మీ రక్షణ, మీ కాపుదల ఈ రాత్రంతను దయచేయమని కూడా బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అయా, మేమందరము కూడా సేద తీరబోతుండగా కంటి నిండా నిద్ర మా అందరికీ దయచేయండి ప్రభువా. ఎటువంటి సమస్యలు, ఎటువంటి అపాయాలు, నిద్రలేమి పరిస్థితులు, పీడకల పరిస్థితులు లేకుండా సహాయం అనుగ్రహించండి. దొంగల వలన, శత్రువుల వలన, అపవాది యొక్క క్రియల వలన ఈ రాత్రి కాల సమయంలో ఏ ప్రాంతంలో ఉన్న ఏ బిడ్డ కూడా ఇబ్బందులు ఎదుర్కొనకుండా మీ యొక్క అగ్ని కంచ అయా మా అందరి గృహాల చుట్టూ దయచేయమని, మా అందరికీ సుఖవంతమైన నిద్రను అనుగ్రహించమని తండ్రి, మీ చిత్తమైతే మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన సజీవులుగా మమ్మల్ని నిలవబెట్టుకోమని యేసుక్రీస్తు వారి ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.